ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. వినాయక మండపం దగ్గర మహిళలపై ఒక వర్గానికి చెందిన యువకులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన జనగామ జిల్లాలోని గుండ్లగట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో మహిళలపై దాడులను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దేవాలయాల వద్ద మహిళలపై ఇలాంటి దాడులు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రేపు జనగామ జిల్లా బంద్కు గణేష్ ఉత్సవ్ కమిటీ పిలుపునిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వినాయక మండపం దగ్గర మహిళలపై ఓ వర్గానికి చెందిన యువకులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన జనగామ జిల్లాలోని గుండ్లగట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో మహిళలపై దాడులను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దేవాలయాల వద్ద మహిళలపై ఇలాంటి దాడులు జరగడం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రేపు జనగామ జిల్లా బంద్కు గణేష్ ఉత్సవ్ కమిటీ పిలుపునిచ్చింది. వినాయక మండపం దగ్గర మహిళలపై ఓ వర్గానికి చెందిన యువకులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన జనగామ జిల్లాలోని గుండ్లగంట్ల ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో మహిళలపై దాడులను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దేవాలయాల వద్ద మహిళలపై ఇలాంటి దాడులు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వరుణ్, జనగామ జిల్లాలోని దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. మొత్తానికైతే వినాయక అంటే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా జనగామ పట్టణంలోని వినాయకుని అయితే, అంటే వినాయక చవితి సందర్భంగా వినాయకుని అయితే అక్కడ అంటే పల్లె మండపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే విగ్రహాల దగ్గర కూడా అంటే ఒక మహిళ పైన కూడా ముస్లింకి సంబంధించిన యువకులు అయితే మాత్రం అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. మొత్తానికైతే అక్కడ కూడా అంటే హిందూ ముస్లింల వాదంలో కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఇలాగే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవాళ గణేష్ని అంటే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో కూడా ముస్లిం యువకులైతే మాత్రం అంటే మహిళ పైన కూడా అసభ్య పదార్థాలు వాడడం జరిగింది. మొత్తానికైతే వాళ్ళు హిందువులైతే మాత్రము అక్కడ మహిళకు జరిగిన అన్యాయానికి అయితే సర్వసభ్యత్వం కాదు అని చెప్పి కూడా పద్ధతి రహితంగా కూడా ముస్లిం సోదరులు అంటే అట్లా బిహేవ్ చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళైతే ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే జనగామలోని కూడా దుద్దిల్లపల్లి కూడా జరిగిన సందర్భం అయితే కనపడతా ఉంది. అక్కడ అంటే ఈ వినాయకుడి కాడికి ముస్లిం సోదరులు అయితే రావడం జరిగింది. ముస్లింలతోని కూడా కొన్ని సందర్భాల్లో కూడా కలిసిమెలిసి అంటే చేసిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ గత కొద్ది రోజుల నుంచి మాత్రము అక్కడ వినాయక చవితి పెట్టడం వాళ్ళకి ఇష్టం లేకనే కూడా ఈ సంఘటన జరిగిందని చెప్పి కూడా పలువురు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే వాళ్ళ పైన కూడా స్థానిక పోలీసులలో కూడా పిటిషన్ అమ్మాయి తరపు నుంచి పిటిషన్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఒక 10 మందిని అయితే ముస్లిం యువకులను అయితే పోలీసు విచారణ చేస్తున్న నేపథ్యంలో కనపడతా ఉంది. మొత్తానికైతే 10 మంది పైన కూడా కేసు నమోదు చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ మొదలైందని చెప్పుకోవచ్చు. అలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా అక్కడ సంబంధించిన అంటే ఉత్సవ కమిటీ వినాయక ఉత్సవ కమిటీ కూడా వాళ్ళైతే కోరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. జనగామ జిల్లాలో అంటే నాగరికత పెరుగుతున్న కొద్ది కూడా ఈ ముస్లిం మైనార్టీ అంటే ముస్లింలను హిందువుల మధ్యన గొడవలు చెలరేగే అవకాశాలు ఉన్నందున కూడా ఇక్కడ ముస్లిం సోదరులు మాత్రము వాళ్ళ పైన తగిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి కూడా ఉత్సవ కమిటీ అయితే కోరుకుంటుంది. మరి రేపైతే సోమవారం రోజు కూడా ఉత్సవ కమిటీ అంటే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా మొత్తం జనగామ జిల్లా బంద్ పిలుపునివ్వడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే ఉద్రిక్త పరిస్థితి ఎడుదారి తీస్తుంది అని చెప్పి కూడా రేపైతే సోమవారం రోజు అయితే బంద్ పాటించాలని చెప్పి కూడా ఉత్సవ కమిటీ కోరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఒక ఉత్కంఠ వాతావరణంలో జనగామ గణేష్ నవరాత్రుల సందర్భం కూడా ఇలాంటి ఘటనలు జరిగినాయని చెప్పి కూడా హిందువులైతే బాధపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా నవరాత్రి ఉత్సవాలను సాఫీగా జరుగుతాయా లేదని చెప్పి కూడా అక్కడ స్థానికులైతే బిక్కు అని వేచి చూసిన పరిస్థితి కనపడతా ఉంది. ఎటువైపు ఇదంతా గొడవలు వాతావరణం ఎటువైపు దారితీస్తుందని చెప్పి కూడా అక్కడ ఉత్సవ కమిటీ అయితే పేర్కొనడం జరిగింది. ఇలాంటి ఘటనలు కూడా ఇలాంటి ముస్లింలు సోదరులు రెచ్చిపోకుండా ఉండాలని చెప్పి కూడా పోలీసులు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గణేష్ ఉత్సవ కమిటీ అయితే కోరుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఈ
దీనికి నిరసనగా కూడా సోమవారం బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే వీటిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ముస్లిం సోదరుల పైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి కూడా ఉత్సాహ కమిటీ కోరుకున్న పరిస్థితి అయితే జనగామ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు వరణ్. సో మీ బంద్ ఎన్ని రోజుల వరకు సాగనుంది? ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది దురదృష్టకరం అని చెప్పవచ్చు. అయితే ఏ విధంగా వీళ్ళు బంద్ను చేయాలనుకుంటున్నారు? అంటే స్టార్టింగ్ నుంచి అనుకోవచ్చు, గతంలో కూడా కొన్ని ఇలాంటి సంఘటనలు పునరావృతం అయినని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయని చెప్పి కూడా ఉత్సాహ కమిటీ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పుడు కూడా నవరాత్రి అంటే జనగామ పట్టణంలో కొంత ముస్లిం సోదరులు ముస్లింస్ అయితే ఎక్కువ ఉన్న పరిస్థితి జనగామలో స్థానికంగా అంటే పట్టణంలోనే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ గణేష్ ఉత్సవాలు కూడా సాఫీగా జరగనీయకుండా కూడా గతంలో కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడతారని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అవే మళ్ళా పునరావృతం అవుతాయా లేక ఇవన్నీ మళ్ళా ఆ గణేష్ నవరాత్రుల్లో నిమజ్జనం రోజు కూడా ఏమైనా దాడులు జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. మొత్తానికి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా పోలీసులు అయితే చూసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. వాళ్ళకు మేము అండగా ఉంటాం. ఏమన్నా ఇబ్బంది కలిగితే పోలీస్ శాఖ వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. సిఐ గారు, ఎస్ఐ గారు మీకు రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాం, ఈ జరిగిన సంఘటన మీద పూర్తి దర్యాప్తు చేయండి. తక్షణమే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. లేకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున పరిణామాలు ఉంటాయని చెప్పి మేము ఇక్కడ బాధ్యులను హెచ్చరిస్తా ఉన్నాం. పోలీస్ శాఖ వాళ్ళను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, తక్షణం ఇక్కడికి రండి, వీళ్ళతో కంప్లైంట్ తీసుకోండి. ఆ కంప్లైంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ముద్దాయిలుగా తీసుకెళ్లి తగిన చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా ఉండాలి. పుస్తకాలు తెంచడం ఏంటండి? గత 4 రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా ఇక్కడికి వచ్చి మాట్లాడడంతో అక్కడ చెప్పేటువంటి మహిళల ద్వారా తెలుస్తూ ఉంది. మరి నిన్న జరిగినటువంటి విషయం ఏదైతే అక్కడ పూజ జరుగుతున్న క్రమంలో అక్కడ కర్ర అడ్డం పెట్టినటువంటి దాన్ని నిర్మించి ఆ బండిని పోలీస్తున్నటువంటి ముస్లిం ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆ పిల్ల ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా నాపి కొద్దిసేపు ఆగమని చెప్పంటే వాళ్ళ మీదకి తిరగబడి వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తూ మహిళల్ని ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ చెప్పరాని చోట్లలో కూడా వాళ్ళ శరీర భాగాలను తగులుతూ కూడా